టీఆర్ఎస్ కీలక నేత రాజనాల శ్రీహరి వివాదాల్లో చిక్కుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన సందర్భంగా వరంగల్లో క్వార్టర్ మందు సీసా కోడిని పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు రాజనాల శ్రీహరి వ్యవహారంపై మండిపడుతున్నారు. కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీల ముందు కోళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని చూసిన స్థానికులు అవాక్కయ్యారు. కేసీఆర్ కొత్త పార్టీ పెడితే మందు పార్టీ కూడా ఉచితమేనా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. మరి దసరా పండుగను పురస్కరించుకొని ఈరోజు కేసీఆర్ గారు రేపు జాతీయ పార్టీని అనౌన్స్ చేయడం కొన్ని ఆనందాలు, మరో పక్కన కేటీఆర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేయాలని మరొక ఆనందంతో ఈరోజు హమాలీ కార్మికులకు 200 కోళ్లను 200 క్వార్టర్ విస్కీ బాటిళ్లను పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే రేపు దిశ మారవాలంటే, దేశ రాజకీయాలు మారాలంటే, దేశంలో నీతి పాలన రావాలంటే కేసీఆర్ కావాలనే సంకల్పంతో మరి ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి వారు ప్రధానమంత్రి కావాలని, కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము ప్రత్యేక పూజలు నిర్వహించాం. దసరా సందర్భంగా ఈరోజు ఈ యొక్క కోళ్లు